బాలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ ఐలాండ్ టీజర్ జస్ట్ యావరేజ్ అన్నారు. కానీ టాలీవుడ్ లో కూడా ఈ మూవీ మీద భారీగా చర్చ జరుగుతోంది. తమిళ స్టార్ కార్తీ సైలెంట్ అవడంతో ఇక్కడ తన మార్కెట్ ని శివకార్తికేయన్ రీప్లేస్ చేసేలా ఉన్నాడంటున్నారు. ఆల్రెడీ ఆ విషయంలో సగం దూరం జర్నీ చేసేసాడా? హ్యావ్ ఎ లుక్. ఐలాండ్ టీజర్ వచ్చింది, యావరేజ్ టాకే వస్తోంది. కానీ శివకార్తికేయన్ కి తెలుగు రాష్ట్రాల్లో లోకల్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది. అంతగా మార్కెట్లో మైలేజ్ పెరుగుతోంది. మహావీరుడు టాక్ వేకైనా మెల్లిగా ఇక్కడి మార్కెట్లో జెండా పాతుతూ పోతున్నాడు శివకార్తికేయన్ మొన్న ఆ మధ్య అనిరుద్ధ్ మేకింగ్ లో ప్రిన్స్ చేసి అలా కూడా టాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశాడు. ఆ సినిమా కూడా పెద్దగా ఆడకపోయినా తెలుగు ఆడియన్స్ కి తనని దగ్గర చేసింది. మెల్లిగా ఇక్కడి వాడే అనేంతగా తనకి గుర్తింపు దక్కుతోంది. శివకార్తికేయన్ మెల్లిగా నేచురల్ స్టార్ నానిలానే తన మార్కెట్ పెంచుకోవటంలో సక్సెస్ అవుతున్నాడు. మొదట్లో తమిళ వరకే తన ఫోకస్ ఉండేది. తర్వాత మలయాళం, తెలుగు మార్కెట్ మీద కన్నేశాడు. వరుణ్ డాక్టర్ మహావీరుడిగా 2 సార్లు 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. శివకార్తికేయన్ ఓ రకంగా మరో తమిళ స్టార్ కార్తికే చెక్ పెట్టేలా ఉన్నాడు. కార్తీ సినిమాలంటే మినిమం గ్యారంటీ అనేలా వస్తాయి. తెలుగులో తనకంటూ ఓ మార్కెట్ ఉంది. కానీ ఈ మధ్య తన జోరు తగ్గింది. ఆ గ్యాప్ లో తన ప్లేస్ ని తెలుగు మార్కెట్ లో రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు శివకార్తికేయన్. ఐలాండ్ మూవీ టీజర్ గందరగోళంగా ఉందన్నారు. ఏలియన్ బ్యాక్ డ్రాప్ ఊపేసేలా లేదంటున్నారు. ఇంతగా కామెంట్స్ వస్తున్న ఐలాండ్ తెలుగు రైట్స్ భారీ ధరే పలుకుతోంది. దీన్ని బట్టి తనకి ఇక్కడ భారీగా మార్కెట్ పెరుగుతోందనుకోవాల్సి వస్తోంది. అదే జరుగుతోంది.